హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు నెక్స్ట్ మంత్ 20 నుంచి ఏపీకి సంబంధించి జిల్లా కోర్టులకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మరి ఈ యొక్క సమయంలో మనం ఇక కరెంట్ అఫైర్స్ను ఏ ప్రణాళికలో చదవాలి, ఎన్ని నెలలు చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏవి చదివితే మనం మంచి స్కోర్ చేసుకోవచ్చు, మరి మనకు మంచి సోర్స్ ఎక్కడ ఉంది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటికే చాలామంది మీరందరూ కూడా చాలా స్పిరిట్గా, చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా సార్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, నేను బాగా చదువుతున్నాను, టైం సరిపోవడం లేదు, టెన్షన్ అవుతూ ఉంది అని అంటున్నారు. అంటే దట్ షోస్ హౌ మచ్ సిన్సియర్ యు ఆర్ అనేసి. కాబట్టి ఇదే సిన్సియారిటీతో, ఇదే హార్డ్ వర్క్తో మీరు ఎగ్జామ్లు చదవండి, డెఫినెట్గా మనకు మంచి సక్సెస్ వస్తుంది. ఇదే ఊపు మీరు కొనసాగిస్తే ఇప్పుడు మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు రావడం జరిగింది. సో దానికి కూడా మనకు ఇక్కడ మన పడే ఈ యొక్క ఎఫర్ట్స్, ముఖ్యంగా ఇక కరెంట్ అఫైర్స్ అనేది ఈ యొక్క నెల మీరు బాగా చదివితే ఇదే కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పనికొస్తాయి. అందువల్లనే ఎక్కడ కూడా మనం చదువు మీద పెట్టే ఏ సమయమైనా, ఏ కష్టమైనా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఫ్యూచర్లో వృధా కాదు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మరి కరెంట్ అఫైర్స్ను ఎన్ని నెలలు చదవాలి, ఎలా చదవాలి, ఏమి చదవాలి ఈ యొక్క తక్కువ సమయంలో అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి చూస్తే ఇక్కడ ముఖ్యంగా సార్ కరెంట్ అఫైర్స్ నేను ఎప్పటి నుంచి చదవాలి సార్, ఎట్లా చదవాలి, ఎన్ని నెలలు సరిపోద్ది అనుకుంటూ ఉంటారు. కొందరు 3 months అంటారు, కొందరు 6 months అంటారు, 9 months అంటారు, కొందరు 1 year అంటారు, ఎట్లా అంటారు. సో నేను చెప్పే మీకు ఏమంటే జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటే మనకు 6 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అదే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇవైతే మాత్రం 1 year పైన కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రూప్ 2 అయితే కొన్నిసార్లు 1.5 year క్రితం కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనకు హైకోర్టు సంబంధించి మాత్రం అంత లాంగ్ ఈ మంత్స్ తీసుకోరు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చిందే 3 నెలల ముందు, ఇప్పుడు మళ్ళీ ఒక 1 month అంటే 3 నెలలు మనకు మ్యాక్సిమం సమయం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క 3 నెలల్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దాన్ని బియాండ్ 6 months వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లీస్ట్ మనం ఏం చేద్దామంటే జనవరి నుంచి మనం ఇంతవరకు బాగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. మరి 3 months, 6 months, 9 months, 10 months అంటే ఫస్ట్ గివ్ టాప్ ప్రియారిటీ ఫర్ ఫస్ట్ 3 months. ఇక్కడ ఫస్ట్ 3 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి కాదు మిత్రమా. మనకి ఎగ్జామ్ ఉండేది ఆగస్టు. కాబట్టి ఆగస్టు కన్నా ముందు 3 నెలలు అంటే మే, జూన్, జూలై. మే, జూన్, జూలై. మరి ఆగస్ట్ ఎంతవరకు చదవాలి? ఆగస్ట్ 20 మనకి ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఆగస్టు 10 వరకు. సో అట్లీస్ట్ ఆగస్టు 10 వరకు మనం కరెంట్ అఫైర్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఇప్పుడు సెట్ చేస్తారనమాట. ఇంకా ఇప్పుడు సెట్ చేస్తారు. కాబట్టి ఈ మధ్య జరిగినటువంటి అంశాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అంటే ఏ పదం, ఏ న్యూస్ ఇటీవల తరచు వార్తలు వస్తూ ఉంది అన్నప్పుడు ఆ న్యూస్ మీదనే మనకు కరెంట్ అఫైర్స్ పరంగా అయితేనేమి, స్టాటిక్ జీకే పరంగా అయితేనేమి, లేదా హిస్టరీ పరంగా అయితేనేమి, జాగ్రఫీ పరంగా అయితేనేమి, ఎకానమీ పరంగా అయితేనేమి వీటిని ఎక్కువ టచ్ చేసే అవకాశం ఉంది గత ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్లయితే. అదేవిధంగా ఇటీవల కాలంలో ఈ యొక్క 2 to 3 months జరిగినటువంటి పండుగలు అయితేనేమి, ఉత్సవాలు అయితేనేమి, సంతలు అయితేనేమి, మినిస్టర్స్ అయితేనేమి, అపాయింట్మెంట్స్ అయితేనేమి, డెత్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కువ ఇక్కడి నుంచి ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది రివర్స్లో వెళ్ళిపోండి. అంటే ఏం చెప్పినా మీకు రివర్స్ అంటే ఇప్పుడు ఆగస్టు, జూలై, జూను, మే. అంటే ఫస్ట్ మీరు ఇంకా ఆగస్టు మనకు రాలేదు కాబట్టి ఇప్పుడు చదువుతూ పోతాం. జూలై నెలలో థరో అయిపోయింది బాగా. సో కరెంట్ అఫైర్స్ను జూలైలో ఏ బిట్టు కూడా వదలకుండా చదవండి. జూన్ చదవండి, మే చదవండి. ఈ యొక్క 3 నెలలు మనం మంచి పర్ఫెక్షన్గా ఉండాలి కరెంట్ అఫైర్స్ మీద. ఎందుకంటే మనం ఈజీగా స్కోర్ చేసినది ఇదే. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ మనకి ఎక్కడ నుంచి బిట్ వస్తుందో మనకు తెలియదు. కానీ కరెంట్ అఫైర్స్లో మాత్రం అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ యొక్క 3 నెలలు ఏమైతే జరిగినాయో అవి కాకుండా మిగతా జోలిపోయే అవకాశం లేదు కదా. కానీ హిస్టరీ అట్లా కాదు కదా, జాగ్రఫీ అట్లా కాదు కదా, పాలిటీ అట్లా కాదు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లా కాదు కదా. అందుకే ఎక్కువ ప్రియారిటీ మీరు ఏమి అంటే కరెంట్ అఫైర్స్ మీద ఇవ్వండి. ఎందుకు సార్ కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మనకు వచ్చే 40 క్వశ్చన్లలో ఖచ్చితంగా మనకు 10 నుంచి 15 క్వశ్చన్స్ మినిమం, చెప్పింది మినిమం. సో మ్యాక్సిమం 20 వరకు కూడా పోవచ్చు. మినిమం అయితే 10 తగ్గరు. సో మ్యాక్సిమం 20 కన్నా పైన పోరు. ఈ మధ్యలోనే ఇవి కొట్టు మిట్టాడుతూ ఉంటాయి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్లోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్,
దాంతోపాటుగా ఏపీ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అందులో ముఖ్యంగా ఈ యొక్క ఏపీలో జిఏ ట్యాక్స్ ఉన్నాయి, ఇటీవల కాలంలో మనకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, ఏ జిల్లాలో దేనికి అవార్డ్స్ వచ్చింది, ఇటువంటి అన్నీ కూడా మనం చూస్తూ పోతాం. బొబ్బిలి వీరకి ఇటీవల కాలంలో మనకు అవార్డు రావడం జరిగింది, ఏ జిల్లాలో ఉంది, ఏటి గొప్పగా బొమ్మలకు కూడా అవార్డు రావడం జరిగింది, ఏ జిల్లాలో ఉంది. ఓకేనా. సో ఇటువంటివన్నీ కూడా మనం గుంటూరు మిర్చి వచ్చింది, మిర్చి ఏ జిల్లాలో ఉంది, ఇటువంటి అన్నీ కూడా మనం ఓవరాల్గా రివ్యూ చేసుకొని ఇటీవల అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ జిఏ ట్యాక్స్ అయితేనేమి, ఇంపార్టెంట్ వన్యప్రాణులు అయితేనేమి, ఈ యొక్క నేషనల్ పార్క్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అటువంటి పదం కనిపించింది, ఆ పండగ కనిపించింది, ఆ పండగ ఏ జిల్లా నోట్ చేసి పెట్టేసి, కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ నోట్ చేసి పెట్టేసి, ఏ అంశం వచ్చినా కూడా ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టదండి. ఇటీవల కాలంలో బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎక్కువ వార్తలు వస్తుంది. ఏంది అది ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఉన్నటువంటి విభేదాలు ఏంటివి, ఏ రివర్ దానికి మెయిన్ సోర్స్. సో ఆ విధంగా ప్రతి దాన్ని కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మరి అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం స్కీమ్ ప్రవేశపెట్టారు. ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఎంత అమౌంట్ పడింది ఒక విద్యార్థికి, ఎంతమందికి ఇస్తున్నారు, ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి గారు ఏ జిల్లాలో ఏ స్కూల్లో దాన్ని రిలీజ్ చేశారు, ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి అన్ని కూడా ప్రతి ఒక్క అంశం కూడా మనం చిన్నది అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం స్పెషల్గా చూడాలి. ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా నియమించబడ్డారు. మరి తెలుగు వాళ్ళు ఉన్నారా, ఖమ్మం బాబు హరిబాబు ఒడిశాకు గవర్నర్గా ఉన్నారు. బండారు దత్తాత్రేయ గారు హర్యానాకు ఉన్నారు. ఇప్పుడు ఆయన పదవి విరమణ చేయడం జరిగింది. సో ఈ విధంగా తెలుగు వాళ్ళు ఇప్పుడు మనకు 3 గవర్నర్లు ఉన్నారు. ఈ యొక్క 3 గవర్నర్లో ఏ రాష్ట్రంలో ఈ గవర్నర్గా పనిచేస్తున్నారు, అటువంటి అంశాలన్నీ కూడా లేటెస్ట్ అంశాలన్నీ కూడా మరి అశోక్ గజపతిరాజు గారు ఇచ్చినప్పుడు ఏ జిల్లా ఏ రాష్ట్రానికి గవర్నర్ ఇచ్చారు, గతంలో ఆయన ఏ మినిస్టర్ తీసుకోవడం జరిగింది, సెంట్రల్ అయితేనేమి స్టేట్లో అయితేనేమి, ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది, ఆయనకు నియోజకవర్గం పేరేమిటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అండర్ నరోడిస్తారు. మరి మరణాలకు వచ్చినటువంటి మరణాల గురించి చూస్తే కోట శ్రీనివాసరావు గారు మరణించారు. ఆయన నటించినటువంటి మొట్టమొదటి సినిమా ఏది, ఆయనకు పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరం రావడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇటీవల కాలం ఇటీవల మనకు కర్ణాటకలో ఒక మహానటి చనిపోవడం జరిగింది. ఆమెకు పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది, ఎన్టీఆర్ అవార్డు వచ్చింది, ఎంజీఆర్ అవార్డు వచ్చింది. ఆమె ఎవరు, ఏ సినిమాలో నటించింది, ఆమె యొక్క మొట్టమొదటి సినిమా ఏది, చివరి సినిమా ఏది, ఇటువంటి మన చిన్నది అనుకుంటా కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇక్కడ ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు వదిలిపెట్టద్దండి. మినిస్టర్స్ అందరూ కూడా, ఎందుకంటే మనం మినిస్టర్ని పట్టించుకోగానే గత ఎగ్జామ్స్లో ప్రతి చిప్లో కూడా మినిస్టర్ అడగడం జరిగింది. నేను కూడా వీలైతే మినిస్టర్స్ మీద ఒక షార్ట్ కోడింగ్ విధానంలో మీకు నేర్పిస్తాను. త్వరలోనే మీకు రిలీజ్ చేస్తే వీడియోను కూడా సిద్ధంగా ఉండండి. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్ను కోడింగ్ విధానంలో ఎట్లా గుర్తుపెట్టుకుని నేర్పిస్తాను మీకు. కాబట్టి మీరు ఫస్ట్ 3 months మీద మంచి తరవేయండి. ఈ యొక్క తరవైన తర్వాత నౌ కమ్ టు ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, తర్వాత జనవరి. సో ఇట్లా రివర్స్ వెళ్ళిపోండి. మీరు ఒకవేళ జనవరి నుంచి వచ్చారు, జనవరి, ఫిబ్రవరి, మార్చి అవుతానే టైం అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం వదిలేస్తాం. అందుకే ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా రివర్స్ వెళ్ళిపోండి. ఓకేనా. సో మనం చూస్తున్నాం కదా, ఎగ్జామ్ రాస్తూ పోతుంటాం. ఫస్ట్ చాలా కష్టంగా ఉంటే చేసి పెడతాం. లాస్ట్ టైం అయిపోతుంది. లాస్ట్ 20 questions వదిలిపెడతాం. చూస్తే లాస్ట్ అన్నీ ఈజీగా అబ్బా అన్నీ ఈజీగా ఉన్నాయి రబ్బా అని బాధపడుతూ బయటకు వస్తాం. ఇది కూడా సేమ్ పరిస్థితే. అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచే ఏవైతే సులభంగా ఉన్నాయో టక్క చేసుకుంటూ పోవాలా. 1 hourలో మొత్తం పేపర్ అయిపోవాలా. లాస్ట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఉంది, మనకు 90 నిమిషాలు మన టైం ఉంది కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అన్నీ చూసుకొని వస్తే మనకు ఏ బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. కానీ మనం అది తెలియక ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ వచ్చే కొద్ది ఏమి చేయం, 30 questions మిగిలిపోతే అన్నీ సులభంగా ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం చేయాల్సిన పని ఏమంటే ఫస్ట్ 1 hourలో పేపర్ మొత్తం ఒక రౌండ్ అయిపోవాలా. అప్పుడు ఎక్కడెక్కడైతే సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుని పోతాం. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలి, కంప్లీట్గా ఏ బిట్ అయితే చేయలేదో దాన్ని చూసుకుని పోయామనుకోండి, టమ్ అయిపోయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మీరు రివర్స్లో వెళ్ళిపోండి. ఫస్ట్ 3 monthsకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి. తర్వాత 6 monthsకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇంకా టైం ఉంటేనే నెక్స్ట్ 9 monthsకి వెళ్ళండి. టైం లేకపోతే ఆగండి, ఇబ్బంది ఏం లే. డైలీ 2 hours చదవండి కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు మినిమం 2 hours చదివితే మాత్రం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మనం.
ఓకే, అయితే ఏపీ అండ్ ఇండియా కంబైన్డ్గా చూసుకుంటే ఇక్కడ ఇండెక్స్లు ర్యాంకులు ప్రపంచంలో ర్యాంక్ ఎంత, దేనికి ర్యాంక్ ఎంత వచ్చింది, ఇండియా ర్యాంక్ ఎంత, అట్లా ఇంటర్నేషనల్ పరంగా అయితేనేమి ఇంటర్నేషనల్ ర్యాంక్స్ ఇండియాకి వస్తుంది. కానీ మన నీతి ఆయోగ్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కానీ కొన్ని ర్యాంకులు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ ర్యాంకులు ప్రకటించినప్పుడు అవార్డ్స్ వచ్చినప్పుడు ఏ రాష్ట్రం టాప్లో ఉంది, అందులో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత. సో ఈ విధంగా ఈ యొక్క ఇండెక్సెస్ అని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ పరంగా ఫస్ట్ ర్యాంక్ ఏది, ఇండియాకి ర్యాంక్ ఎంత, మరి మన దేశంలో జరిగిన రాష్ట్రాల పరంగా చూసినప్పుడు ఏ రాష్ట్రానికి ఏ ర్యాంక్ వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, బట్ మనం స్పెషల్గా చూడాల్సి ఉంటుంది. తర్వాత మినిస్టర్స్ గురించి సెంట్రల్ మినిస్టర్స్ అయితేనేమి స్టేట్ మినిస్టర్స్ అయితేనేమి మనం కంపల్సరీగా వాటి చూడాల్సిందే. తర్వాత స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఈ రెండు కూడా లింకప్ చేసుకుని పోవాలి. సో ఫార్మర్స్కి ఇచ్చే స్కీమ్ సెంట్రల్ది ఉంది, ఏపీది ఉంది. సెంట్రల్ ఎంత ఇస్తుంది, ఎన్ని స్థాయి ఇస్తుంది, ఎంత అమౌంట్ ఇస్తుంది, అదే సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఎంత ఫండింగ్ ఇస్తూ ఉంది, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే లింకప్ చేసుకుని పోవాలన్నమాట. సో అప్పుడే మనకి ఈజీగా గుర్తుంటాయి. సో ఏపీ అండ్ ఇండియా పరంగా చూసినట్టయితే మరి చూస్తే ప్రాజెక్ట్స్, ఇటీవల కాలంలో ఏమన్నా ప్రాజెక్ట్స్ పరంగా ఏమన్నా డెవలప్మెంట్ ఉందా, జేఎస్కి ఏ ప్రాజెక్టుకి ఎంత అమౌంట్ కేటాయించారు, మనం చూస్తున్న బనగచర్ల ప్రాజెక్టు మీద ఏపీ తెలంగాణ వదలాడుకుంటున్నాయి. మరి ఆ యొక్క ప్రాజెక్ట్ ఇచ్చి ఇది ఏ నదుల మధ్య ఏ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూ ఉంది అనగచ్చు అనమాట. అదే మాదిరి ఒడిశాకు ఆంధ్రప్రదేశ్కి మధ్య ఇక ప్రాజెక్టుల పరంగా ఎలక్ట్రిసిటీ పరంగా జనరేట్ అయ్యేది జూరాల ప్రాజెక్ట్ కానీ ఇంకొక ప్రాజెక్ట్ కానీ ఏ రాష్ట్రాల మధ్య, ఆంధ్రాకు కర్ణాటకకు మధ్య ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, తెలంగాణకు ఆంధ్రాకు మధ్య ప్రాజెక్టులు ఏమన్నా కంబైన్డ్గా ఉన్నాయా, ఒడిశాకు మనకి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం విభేదాలని మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇటీవల కాలం జరిగినటువంటివి. మరి రివర్స్, ప్రపంచంలో పెద్ద నది ఏది, ఇండియాలో పెద్ద నది ఏది, మరి రాష్ట్రంలో పెద్ద నది ఏది, రాయలసీమలో ఏ నది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది, ఎక్కువ దూరం ప్రవహిస్తుంది, దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఏది. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవాలి. తూర్పు ప్రవహించే నదులు ఏంటివి, దక్షిణ ప్రవహించే నదులు ఏంటివి, మరి విజయవాడ దుఃఖదాయిని ఏ నదిని అంటారు, దామోదర నది ఏమని పిలుస్తారు, ఓకే కోసి నదిని ఏమని పిలుస్తారు, మరి నంద్యాల దుఃఖదాయిని ఏ నదిని అంటారు, అటువంటి అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో కంపల్సరీ మనం రివర్స్ నేర్చుకోవాలి. మరియు ఏ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది, దాని ద్వారా లేటెస్ట్ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన పక్క రాష్ట్రాలకు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ పండుగలన్నీ కూడా బాగా నేర్చుకోవాలా. జగన్నాథ ఉత్సవాలు అయితేనేమి, బోనాల పండుగ అయితేనేమి, రొట్టెల పండుగ అయితేనేమి, ప్రతి ఒక్క ఉత్సవం ప్రతి ఒక్క పండుగ ఆ పండుగ ఎన్నో జరుగుతుంది, ఏ దేవునికి అంకితమై ఉండాలి, ఏ డ్యాన్సులు, క్లాసికల్ లాంగ్వేజెస్, తర్వాత స్పోర్ట్స్ పరంగా నేషనల్ ఇంటర్నేషనల్ చూసినప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించారా, ఎవరు, సురేఖ చూసాం, మనం జ్యోతి ఎర్రాజ్ చూసాం, మరి ఏ రంగంలో ప్రవీణులు, గ్రాండ్ మాస్టర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు, 87 గ్రాండ్ మాస్టర్ ఎవరు, మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు, ఇవన్నీ కూడా మనం చూడాల్సింది. తర్వాత పర్సన్స్ అండ్ ప్లేసెస్, 20 కాలంలో వార్తలకు వచ్చిన అంశాలు, వ్యక్తులు, వారి ప్రదేశాలు, స్పేస్ సిటీస్ చూస్తున్నాం మనం. సత్యసాయి జిల్లాలో, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీస్ ఎక్కడ, ఏ ప్రదేశం, అమరావతిలో మొట్టమొదట విడతలో ఎంత భూసేకరణ జరిగింది, 2 విడతలో ఎంత భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినియడం జరిగింది, మరి బిట్స్ అమరావతిలో ఎన్ని వేల కోట్లతో అక్కడ ప్రాజెక్ట్ కట్టుతూ ఉంది, ఎన్ని సీట్లు, ఎంతమందికి సీట్లు కల్పిస్తూ ఉంది, ఏనాడు ప్రాజెక్ట్ రెడీ కాబోతూ ఉంది. మన స్పేస్ పాలసీ, ఏపీ యొక్క స్పేస్ పాలసీ ఎందుకు, దేనికోసం ప్రవేశపెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా ప్రతి అంశం కూడా అది కాదు ఇది అనుకోకుండా ప్రతి ఒక్క అంశం కూడా మనం క్షుణ్ణంగా చూడాల్సి ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్స్లో గవర్నర్స్ కావచ్చు, చీఫ్ జస్టిస్లు కావచ్చు, అందులో చూడాల్సి ఉంటుంది. కొత్తగా ఎవరు వచ్చినా కూడా లద్దాఖ్ కొత్తగా లెఫ్టినెంట్ గవర్నర్ రావడం జరిగింది, గోవాకి నియమించడం జరిగింది, హర్యానాకు రావడం జరిగింది. మరి ఏ రాష్ట్రానికి ఎవరు, మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సతీష్ రెడ్డి గారిని అయితేనేమి, ఎల్లా గారిని అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం
సలహాదారులుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ సలహాకు ఏ వ్యక్తిని పెట్టుకోవడం జరిగింది, వాళ్ళకు ఉన్న ప్రత్యేకతలు ఏంటివి, ఇది మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా జరిగినట్లయితే ఆపరేషన్ సింధూర్ అంటే ఏమి, ఆపరేషన్ సింధు ఏంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. ఇజ్రాయెల్ పెట్టిన ఆపరేషన్ పేరు, ఇరాన్ పెట్టిన ఆపరేషన్ పేరు, ఇజ్రాయెల్ ఆపరేషన్, అమెరికా ఆపరేషన్, ఇట్లా ప్రతి ఆపరేషన్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నైబరింగ్ కంట్రీస్ యొక్క మన పక్కన ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా మనం చూడాల్సిందే. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా, మయన్మార్, ఓకే, మరి మాల్దీవ్స్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, కంపల్సరీగా ఇండియా అండ్ అరౌండ్ అన్నీ మనం చూడాలా కంపల్సరీగా. సో దాంతోపాటుగా ఎక్సర్సైజెస్, విన్యాసాలు, మలబార్ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి, మరి బంగ్లాదేశ్ ఇండియా మధ్య జరిగే విన్యాసం పేరేమి, చైనాకు భారతదేశం మధ్య జరిగే విన్యాసాల పేరేంటివి, మంగోలియా ఇండియా మధ్య జరిగే విన్యాసం పేరేమి, ఇరాన్కు ఇండియాకు, శ్రీలంక ఇండియాకు, నేపాల్కు ఇండియాకు జరిగే విన్యాసాల పేరేంటివి, రష్యాకు మరి మనకు, అమెరికాకు ఇండియాకు, ఆస్ట్రేలియాకు ఇండియాకు, ఇక విన్యాసాలు అన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మనం నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో ఉన్నటువంటి సైన్స్ పరిజ్ఞానం, శుక్లా మొదటి వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఇండియా యొక్క క్షిపణి వ్యవస్థ చాలా డెవలప్ అవుతూ ఉంది. మరి ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇండియా కూడా క్షిపణిను తయారు చేస్తూ ఉంది. ఆ క్షిపణి పేరేంటి అన్న ప్రతిదీ కూడా ఇటీవల కాలంలోనే అనేకమైన వండర్స్, బ్రిడ్జెస్ అని మనం కట్టుకోవడం జరిగింది. బ్రిడ్జెస్ ప్రపంచంలో పెద్దవి ఉన్నాయి, ఇండియాలో పెద్దవి ఉన్నాయి. గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జిలన్నీ వాటి పేర్లు ఏమి, ఏ రాష్ట్రంలో ఉంది, ఇక లేటెస్ట్ ఇష్యూస్ అన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత మోర్ ఫోకస్ ఆన్ కంటెంట్, కరెంట్ అఫైర్స్ యొక్క కంటెంట్, దాంట్లో వన్ లైనర్ బిట్లో, దాంట్లో ఎంసీక్యూ రూపంలో నేర్చుకుంటే మాత్రం ఫస్ట్ కంటెంట్ చదవండి, ఫాస్ట్గా వన్ లైనర్ చదవండి, తర్వాత ఎంసీక్యూలు ఈ వరుసగా మీరు నేర్చుకుంటే మీకు ఎదురే ఉండదు. మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ నందు మీకు క్లియర్గా కంటెంట్ ఉంటుంది, వన్ లైనర్స్ బిట్లు అందించబోతున్నాం. ఎంసీక్యూ రూపంలో మీకు ప్రాక్టీస్ టెస్ట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న ఉత్తమ్ సెకండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్సు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోండి. మీకు అత్యద్భుతంగా ప్రతిదీ కూడా మీకు కవర్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏమంటే రివిజన్ చేయాలా. ఊరు చదువుతా పోయినామనుకో 6 months క్రితం నో యూస్. చదివిన దాన్ని ఎందరూ గుర్తుపెట్టుకున్నామన్న దానికి రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారో దాన్ని రివిజన్ చేయకపోతే మాత్రం బూడిదలో పోసిన పన్నీరే. మళ్ళా చదివిన అంశాలు కొన్ని అయినప్పటికీ కంపల్సరీగా వాటి రివిజన్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం అత్యద్భుతమైన టానిక్ పనిచేస్తుంది. మన మైండ్కు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎగ్జామినేషన్లో వస్తే ఖచ్చితంగా పడుతుంది. మిగతా కాంపిటీటర్స్ కంటే మనం ముందుంటాం, జాబ్ మన సొంతం అవుతుంది. ఓకే మిత్రమా. సో ఇవన్నీ కూడా మీకు కావాల్సి ఉంటే మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఉత్తమ్స్ అకాడమీ యాప్లో భారీ డిస్కౌంట్తో మీకు ఫుల్ కోర్స్ ఉంది 599 రూపీస్కు, టెస్ట్ సిరీస్ ఉంది 299 రూపీస్కు, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది 99 రూపీస్కే, మరి పీడిఎఫ్లు ఉన్నాయి 51 రూపీస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక నెంబర్ కాల్ చేయండి 8688080802 కాల్ చేయండి. సో ఆఫర్ చాలా త్వరలో ముగిసిపోతూ ఉంది. మరియు కొత్త ప్రోగ్రామ్ మీకు డైలీ 2 ఎగ్జామ్స్తో మీకు 60 ఎగ్జామ్స్ మీకు అందించబోతున్నాం. సో మీకు మినిమం 60 ఎగ్జామ్స్ అనేది మీకు ఎగ్జామ్ కల్లా ప్రతిరోజు మీరు 2 ఎగ్జామ్స్ రాసిన విధంగా ఉదయం ఒక ఎగ్జామ్, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్, ఇప్పటికీ మీకు దాదాపు 16 టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు 44 టెస్టులు అప్లోడ్ చేయబోతున్నాం. ఈ యొక్క 44 టెస్టులు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని రాసినటువంటివి, తయారు చేసినటువంటి అనమాట. మీకు అందరూ కూడా చాలా అద్భుతంగా పనికొస్తాయి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతిరోజు మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మినిమం ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ రాసుకుంటే ఇంకా మీకు ఎదురే ఉండదన్నమాట. ఇవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీలో మీకు మేము అందిస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అయితే మాత్రం కరెంట్ అఫైర్స్లో 10కి 10, 15కి 15, 20కి 20 తీసుకునే అవకాశం అయితే ఉంది. మిగతా వాటితో పోల్చుకుంటే మాత్రం నా దృష్టిలో కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈజీగా స్కోర్ చేసుకునే అవకాశం. మిగతా వాటి మాదిరి కాదు, నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక బిట్టుపడి తీరాల్సిందే. కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో ఉంచుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్స్ కొనసాగిస్తారనేసి నమ్ముతున్నా. మరి ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు చాలా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ అదే సేమ్ టైం ఈ యొక్క లాస్ట్ మూమెంట్లో మీరు మనకు యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సు పర్చేజ్ చేసుకుంటే మాత్రం మీకు మంచిగా ఉంటుందనేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.